విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విత్తనాల బంతులతో సామాజిక వనాలు పెంచి పర్యావరణ హితంగా జీవించాలి అని హెచ్పిసిఎల్ సిజిఎంపి హరిబాబు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా పక్వాడలో భాగంగా హెచ్పిసిఎల్ ఆధ్వర్యంలో శక్తి క్లబ్ సభ్యులతో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం నేతృత్వంలో సిరిపురం దగ్గర ఉన్న వాల్తేరు పార్కులో విత్తనాల బంతులు తయారు చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. విత్తనాల బంతులు అధిక సంఖ్యలో తయారు చేయించాలని కోరారు. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి వాటిని స్వయంగా పెంచాలి అని అన్నారు. మహావృక్షాలు మనమే కాపాడుకోవాలని, అతిపెద్ద వృక్షాలు అంటే అదొక జీవనావరణ వ్యవస్థ అని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని వివరించారు జేవి రత్నం. ఈ కార్యక్రమంలో జిఎం రవిశంకర్, హెచ్పిసిఎల్ ప్రతినిధులు భారతి, సుమన్ కుమార్, పి వెంకటపతిరాజు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ సమన్వయకర్త జె రాజేశ్వరి, యాక్షన్ ఎయిడ్ సంస్థ ప్రతినిధి ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. For joining venture with HPCL and HP शक्ति लेडीज क्लब एंड हम लोग बहुत खुश हैं कि हमें मौका दिया गया है सीड बॉल मेकिंग के लिए। ये हमारे भविष्य के जो बच्चों हैं उनके लिए ग्रीन क्लाइमेट क्रिएट करने के लिए हम छोटा सा हाथ अपने ओर से बढ़ा रहे हैं और बहुत खुशी हो रही है क्योंकि ये मैंने पहली बार काऊ डंग और क्ले के साथ मिट्टी के साथ कुछ किया है। पहले ఈ యొక్క మంచి కార్యక్రమం చాలా సంతోషంగా ఉందండి. ఇక ఉద్దేశము తెలుసుకొని వాళ్ళు ఇంకా ఫ్యూచర్ లో వాటిని వాళ్ళు ఇంకా ఎక్కువ చేయాలి అని, ఇలాంటివి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలని పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంతో చేస్తున్నారు. అండ్ ఈ గ్రీన్ క్లైమేట్ వాళ్ళు చేసిన ఈ ఒక మంచి ఆలోచన, ఫారెస్ట్ ని వృద్ధి చెందించాలనే ఒక మంచి ఆలోచన చాలా హ్యాపీగా అనిపించింది. I really thank our HP Shakti Club to start this activity of making the seed balls. This is very much important activity. These seed balls will be distributed at our railway station and our APSRTC so that those drivers will deliver the. ఈ గ్రీన్ బాల్ క్లైమేట్ టీమ్ తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా నా అదృష్టం. నేను 13వ బటాలియన్ ఎన్సిసి నుంచి ఈ ప్రోగ్రాం కోసం రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో మనకి ఎప్పుడో మనం మర్చిపోయిన సైన్స్ ని మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నారు. ఇక్కడ ఒక ఏనుగు పేడలో నుంచి మొక్కలు పుట్టడం అనేది చూసిన మానవుడు దాన్ని తన వృత్తిగా చేసుకుని మన రత్నం గారు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. విపరీతంగా పెరిగిపోతున్న ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ వాతావరణ విపరీత పరిస్థితుల్ని, అకాల వర్షాలు, హఠాత్ వర్షాలు, ప్రకృతి పరిణామాలు, వీటి నుంచి ఒకే ఒక్క కారణం ఉంది. వీటన్నిటిని మనం కాపాడాలంటే ఒక్క మొక్కల్ని పెంచడం తప్ప మరో మార్గం లేదు. ఈ గర్ల్స్ హై స్కూల్లో సీడ్ బాక్స్ తయారు చేయడం జరిగింది. చాలా మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా ఆనందంగా సీడ్ బాక్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈరోజు కార్యక్రమం నిర్వహించామో ఇలాంటి కార్యక్రమాలు ప్రతి విద్యా సంస్థలో నిర్వహించడం ద్వారా ప్రతి విద్యార్థి కనీసం 100 సీడ్ బాక్స్ తయారు చేయడం వల్ల మనకి సామాజిక వనాలు ఎక్కువగా పెంపొందిస్తాయి. ఈ ఏడాది 10 లక్షల టార్గెట్ గా పెట్టుకుని సీడ్ బాక్స్ చేయడం మొదలెట్టాం. ఇప్పటివరకు 5 లక్షల సీడ్ బాక్స్ తయారయ్యాయి. చాలా సీడ్ బాక్స్ కొండల మీద వేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు గ్రీన్ క్లైమేట్ టీమ్ తో కలిసి సీడ్ బాక్స్ తయారు చేయాలని కోరుతున్నాం.